హాయ్ అండి, దిస్ ఇస్ రాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగచక్కి అఫీషియల్. ఈరోజు మనం చేయబోయే వంట అండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే దోసకాయ టమాటా కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూస్తున్నారు కదా మీరే. దోసకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోండి. తర్వాత వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకోండి అండి కడిగి. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి. అవి ఎర్రగా వేగాలి, ప్రతిసారి చెప్తా ఉంటాను. వేగకపోతేనండి తాలింపు మనము ఏ కూర చేసినా కూడా టేస్ట్ ఉండదండి. పచ్చి పచ్చిగా పచ్చి వాసనతో ఉంటాయి కూరలన్నీ కూడాను. అదే తాలింపు బాగా వేగిందనుకోండి, నూనె కాగిన తర్వాత కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ తాలింపు మాడిపోయినా కూడా కూర బాగోదండి, మాడు వాసన వస్తూ ఉంటుంది కూర. తాలింపు మీద ఆధారపడి ఉంటుందండి మనం చేసే కూర అనేది. చూసారా, తాలింపు ఎర్రగా వేగిన తర్వాత ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని వేగించుకోవాలండి. బాగా ఏమి బ్రౌన్ కలర్కి ఏమి రావక్కర్లేదండి, కొంచెం వేగితే చాలు. ఇది చాలా ఈజీగా అయిపోద్ది కూర, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తొందరగా జస్ట్ మనం అలా బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, ఇంట్లో బయట కర్రీస్ ఏం తెచ్చుకోక్కర్లేదండి. ఓ పక్కన రైస్ పెట్టేసి ఒక పక్క ఇలాంటి ఈజీగా అయిపోయే కర్రీస్ పెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా రైస్తో పాటు ఈ కర్రీస్ కూడా అయిపోతాయండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్. ఎంతైనా బయట కర్రీస్ కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాంటి కర్రీస్ అనుకోండి, ముఖ్యంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రైస్తో పాటే ఉడికిపోతాయి కాబట్టి ఒకేసారి మనం ఈజీగా తీసుకోవచ్చండి. డైజెషన్కి కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా, తాలింపు పెట్టేశాను, ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను అండి. కొంతమంది విత్తనాలు కూడా వేసుకుంటారండి, నేనైతే వెయ్యను, మా ఇంట్లో తినరని. మీకు కావాలంటే విత్తనాలతో పని యాడ్ చేసుకోండి దోసకాయని. ఒక్కొక్కసారి విత్తనాలు చేదు కూడా వస్తాయండి, అందువల్ల కూడా తీసేసి వాడుకుంటూ ఉంటాము. తర్వాత దోసకాయ ముక్కలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు దాంట్లో ఉప్పు, పసుపు, కొంచెం కారం యాడ్ చేసేయండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలబెట్టేసి కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేసుకుని 2 విజిల్స్ చాలండి, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఊరికనే మగ్గిపోద్ది. అందులో దోసకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, టమాటాలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనం ఏమి వాటర్ లాంటివి అస్సలు యాడ్ చేయ అవసరం లేదండి. మనం వేసే ఉప్పు, పసుపు వల్ల వాటర్ అనేది బయటకు వస్తుంది ముక్కల్లో ఉండేది. ఆ వాటర్కే కర్రీస్ అన్నీ ఊరికనే ఉడికిపోతాయండి. చూసారా, 2 విజిల్స్కి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మూత తీయంగానే మనం వాడుకుందామంటే చాలా వాటర్ వచ్చి ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం చపాతీలోకి, పూరీలోకి అనుకోండి అలాగ వాడేసుకోవచ్చు కర్రీని కొంచెం, ఎందుకంటే లిక్విడ్గా ఉంటేనే బాగుంటాయి కాబట్టి వాటిలోకి. రైస్లోకి అయితే ఇష్టమైన వాళ్ళు అంత లిక్విడ్గా తీసుకోండి, ఇష్టం లేని వాళ్ళు కొంచెం సేపు మగ్గబెట్టేస్తే వాటర్ అంతా ఆవిరైపోద్దండి. తర్వాత కూర అనేది దగ్గరికి వచ్చేస్తుంది. అంటే కొంతమంది పలచగా ఇష్టపడతారండి, కొంచెం గట్టిగా ఇష్టపడే వాళ్ళకి చెప్తున్నాను నేను. చూసారా, నేను కొంచెం జస్ట్ ఊరికి 2 నిమిషాలు అలా మూత తీసి పొయ్యి మీద పెట్టగానే వాటర్ అంతా వెళ్ళిపోయి కూర కొంచెం దగ్గరకు వచ్చేసిందండి. చూసారు కదా, ఇప్పుడు ఆ కలర్ చూసారా ఎంత బాగుందో, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. అవి చూస్తానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయట్లేదు. చూసారా, ఇలా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటాయి. చూసారా ఎంత టెంప్టింగ్, యమ్మీ టమాటా దోసకాయ కర్రీ.